ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు యత్నించగా మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ఆయన కొడుకు రిష్వంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ గా మారింది. 462 సర్వే నెంబర్లోని 18 గుంటల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సిద్ధమయ్యారు. తనకు సంబంధించిన నిర్మాణాలు కూల్చివేయడానికి ఒప్పుకోనంటూ పాండురంగారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా తమ భూమి సర్వే చేసి తమకివ్వాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. అంతేకాకుండా జేసీబీలు రాకుండా లారీని అడ్డు పెట్టడం వివాదానికి దారితీసింది. రెవెన్యూ అధికారులతో సైతం మున్సిపల్ చైర్మన్ వాగ్వాదానికి దిగారు. ఇక పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకే కూల్చివేతలు చేస్తున్నామని తహసీల్దార్ రాధా స్పష్టం చేశారు. జేసీబీలో అడ్డుగా ఉన్న లారీని తొలగించి కూల్చివేతలను ప్రారంభించారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, అసలు అమీన్పూర్ లో జరిగిన గొడవకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇటు అధికారులు ఏం చెప్తున్నారు, మున్సిపల్ చైర్మన్ ఏమంటున్నారు? దుర్గారెడ్డి. ప్రసన్న, సంగారెడ్డి జిల్లా పడంచేరు నియోజకవర్గం అమీన్పూర్ తాండాలోని 462 సర్వే నెంబర్ 119 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూముల్లో కొందరు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కొంతమంది రాజకీయ నాయకుల పలుకుబడితోటి గతంలో ఒక 25 నుంచి 30 ఎకరాల వరకు కబ్జా చేసి భారీ భవనాలు నిర్మించుకున్నారు. అందులో కొంతమంది పేదలకు, హోటల్స్ కు, ఇటువంటి వ్యాపారస్తులకు కూడా కొంతమంది అమ్ముకున్నారు. దాని తర్వాత వాళ్ళ వ్యాపారులు కూడా అక్కడ విస్తరించడానికి భారీ భవనాలు కూడా నిర్మించారు. దీంతో పాటు అక్కడ రెవెన్యూ వాళ్ళు కావచ్చు, మున్సిపల్ పరిధిలో ఉన్న వీళ్ళంతా కూడా అనుమతులు తీసుకోవడం జరిగింది. కొందరికి అనుమతులు నిరాకరించినా కానీ వాళ్ళు రాజకీయ నాయకుల పలుకుబడితో నిర్మాణం చేశారు. ఆ తర్వాత ఇప్పుడైతే మనకు హైదరాబాద్ సంబంధించిన హైడ్రా కూల్చివేతలకు మాత్రము ఈ పడంచేరు, అమీన్పూర్, అదే విధంగా కొంతమంది ప్రజలు మాత్రం నేరుగా వెళ్లి మాత్రం హైడ్రా కమిషన్ రంగనాథ్ ఫిర్యాదు చేయడం జరిగింది. రంగనాథ్ ఫిర్యాదును పురస్కరించుకొని 3 రోజుల కింద మాత్రం పడంచేరు, అమీన్పూర్, బీరంగూడ, చెంబునకుంట ఇలాంటి కొన్ని కుంటలు, చెరువులతో పాటు ఈ యొక్క ఇప్పుడు కూల్చేసే ప్రాంతానికి కూడా హైడ్రా కమిషన్ రంగనాథ్ పరిశీలించి ఆ తర్వాత ఈ రోజు మాత్రము ఆదేశాలు ఇచ్చారు ఎంఆర్ఓ రారాకు. వీటంతా కూడా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా కూల్చివేయాలి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. ఇప్పటివరకు మాత్రమైతే ఉదయం నుంచి కూల్చివేతల్లో మాత్రం 30 ఎకరాల వరకు స్వాధీనం చేసుకున్నారు. మిగతా కూడా సాయంత్రం వరకు ఈ రోజు, రేపు కూడా కూల్చివేతలు కొనసాగే అవకాశాలున్నాయి. కానీ గతంలోనే కొంతమందికి నోటీసులు ఇచ్చినా కానీ బేఖాతరు చేసి అక్కడ అదేవిధంగా రెవెన్యూ అధికారుల మీదకి, పోలీసుల వాళ్ళ మీద కూడా కొంత కూల్చివేతలకు వెళితే కూడా అడ్డుకోవడం జరిగింది. దీంతో పాటు ఆ రోజున్న ప్రభుత్వంపై కూడా వాళ్ళు గతంలో ఫిర్యాదు చేసిన, నోటీసులు ఇచ్చినా ఎలాంటి చర్యలు లేకపోవడం, ఈ రోజు మాత్రం హైడ్రాకి ఇచ్చిన కమిషన్ రంగనాథ్ ఫిర్యాదుల మీద వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ రోజు కూల్చివేతలు మాత్రం ఉదయం నుంచి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు ప్రసన్న. దీంతో పాటు ఇక్కడైతే చెరువులో, బఫర్ జోను, ఎల్టీలో అంటే వీళ్ళన్నీ కూడా చెరువు శిఖం భూముల్లో కావచ్చు, లేకుంటే ప్రభుత్వ భూముల్లో కానీ ఎవరైనా కట్టినా కానీ ఆ ఖచ్చితంగా కూల్చివేతలు ఉంటాయని చెప్పి అక్కడ పడంచేరుకు వచ్చిన సందర్భంలో మాత్రము హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇచ్చిన పిలుపు మేరకు మాత్రము ఈ రోజు మాత్రము ఆ జిహెచ్ఎంసీ పరిధి దాటి మాత్రం జిల్లాలకు కూడా రావడం జరిగిందని చెప్పవచ్చు. చాలా చోట్ల అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఆ 11 నియోజకవర్గాలకు కూడా ఫిర్యాదులు అందాయి. అక్కడ కూడా హైడ్రా వస్తుందని కొంత ఉన్నారు.
చాలా ఇక్కడ ప్రభుత్వ భూములు ఇక్కడ అసైన్ ల్యాండ్ భూమి కావచ్చు, లేకుంటే బఫర్ జోన్ కింద భూముల్లో కానీ ఇక్కడ ఇటువంటి అన్యాక్రాంతానికి గురి అయినాయని చెప్పి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుతో మాత్రము అధికారులు మాత్రం రంగంలో దిగిరని చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, మరికొంతమంది కోర్టుకు వెళ్లే ప్రయత్నంలో కూడా ఉన్నారు ప్రసన్న. దాంతో పాటు మీకున్న పేపర్స్ ఏంటి, అదే విధంగా వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పి ముందుగా నోటీస్ ఇస్తే ఎందుకు రాలేదని చెప్తున్నారు ప్రసన్న. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.